శ్రీ గురుభ్యో నమః 2024 సెప్టెంబర్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి సెప్టెంబర్ నెల చివరి 10 రోజుల్లో మీన రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. అయితే ముఖ్యంగా 2-3 గమనికలు చెప్తాను. ఏంటంటే గణపతి నవరాత్రులు అయిపోయినాయో లేదో నాకే అనుమానంగా ఉంది. ఇప్పటిదాకా 9 రోజులు జరగవలసింది. ఇక హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ కొన్ని చోట్ల విగ్రహాలు ఉన్నాయి. సరే ఏదో చేస్తున్నారు అనుకున్నాం, కానీ నాలాంటి వాడు వీడియోలు చేయడానికి కూడా అవకాశం లేకుండా 1 వీక్ ముందే వీడియోలు ఇద్దాం అనుకుంటే రణగణ ధ్వని. ఈ అపార్ట్మెంట్లో ఒకటి, పక్క అపార్ట్మెంట్లో ఒకటి, అటుపక్క ఒకటి, ఇటుపక్క ఒకటి, ఆ మూలలో ఒకటి, ఈ మూలలో ఒకటి, ఆ ఊరి లైన్ చివరిలో ఒకటి, పెద్దగా మైక్రో సౌండ్స్, నిమజ్జనం కొంచెం రేకు డ్రమ్స్ లాగా ఉంటాయి. అది కొడుతుంటే తల పగిలిపోయేంత శబ్దం. మరి పేషెంట్స్ ఎలా ఉంటున్నారో ఏమిటి అపార్ట్మెంట్లో. కనుక ఈ కల్చర్కి పూను పెరుగుతున్నది తప్ప తరగటంలే. పిచ్చి డ్యాన్సులు, కుప్పి డ్యాన్సులు, వెకిలి డ్యాన్సులు అని చెప్పాలి. చాలా చోట్ల అయితే చదువుకున్న వాళ్ళు, బాగా పద్ధతి తెలిసిన వారు కూడా కుప్పి గంతులు వేస్తున్నారంటే ఏదో సరదా అండి అని. సరదా కూడా హద్దు ఉంటుంది. హద్దు మించి, శృతి మించి డ్యాన్సులు. ఈ దెబ్బతో నేను వీడియో చేయలేకపోయినాను. అది మొదటి కారణం. రెండవది, ఈ చంద్రగ్రహణం దెబ్బ ఏమిటో కానీ మొత్తం మీద సోషల్ మీడియా అంతా చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఉపద్రవం వస్తుందని, పెద్ద ఉపద్రవం అంట, కొన్ని వేల సంవత్సరాలు, ఈ అంతా కాకమ్మ కబుర్లు. ఆఖరికి వారి వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయేటువంటి స్థితి రాబోతుంది. ఆ యొక్క పండితుల మీద నమ్మకాలు కూడా పోతుంది. కొసన శాస్త్రమే భ్రష్టు పట్టిపోయే విధంగా వీళ్ళ ప్రవర్తన ఇప్పటికైనా వారు తెలుసుకొని కనుక ఉంటే మరింత మంచిది. ఎంతవరకు అంటే ఆ 4 రాశి వారు, ఈ 3 రాశి వారు అయిపోతుంది. ఇది 6000 సంవత్సరాల క్రితం వచ్చింది 16. అవి పంచాంగ రైటర్ రికగ్నైజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ 45 years ఎక్స్పీరియన్స్. రమ్మని కూర్చుందాం. ఎక్కడ ఏ గ్రహ ప్లానెటరీ ఎక్కడెక్కడుందో చూపించమను. ఏదో పనికి మాల మాటలు చెప్పి ప్రజలను భయపెట్టేస్తే ఆ సోషల్ మీడియా వరకు వాడికి పని ఉండదు, పాట ఉండదు. గురువుగారు రండి కూర్చొని ఏమిటి అదేదో వస్తుందంటే నిద్ర పడుతుంటే వారికి కావాల్సిన వ్యూస్, డబ్స్ అట్లయిపోయింది. కనుక ఆ సోషల్ మీడియా చెప్పేటువంటి ఈ రాబోయే సూర్యగ్రహణం గురించి భయపడద్దు. చంద్రగ్రహణం జరిగింది, అయిపోయింది. మొదటి నుంచి చెప్తున్నా, ఇది దేశకాల పరిస్థితులు బట్టి ప్రపంచంలో ఉంటుంది, నాయకులపైన ఉంటుంది. చంద్రగ్రహణం అయిందో లేదో అక్కడ లెబనాన్లో కాల్పు గిరువు బ్రహ్మాండంగా ఎరచబడ్డా అయిపోయింది. అంటే సూర్యగ్రహణం వస్తుంది మహళ అమావాస్యకి. మహళ వచ్చే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనపడదు. కన్యారాశి జరుగుతుంది. నాది కన్యారాశే. కొంపలు అంటుకుపోతాయా? ఏమీ జరగదు. ప్రపంచం మీద ఎక్కడెక్కడ ఉంటుంది అంతే. దానికోసం మనం భయపడాల్సింది. ఇది 6000 సంవత్సరాలు వచ్చింది, 10,000 సంవత్సరాల క్రితం వస్తుంది. అది లెక్క చెప్పినా అర్ధతాత్పర్యాలతో చెప్పే విధంగా ఉండాలి తప్ప వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళకి పెట్టేస్తారు, థంబ్నెయిల్స్ పెట్టేస్తాడు. కనుక ఆ విధంగా ఉంది. కనుక సూర్యగ్రహణం గురించి ఏమీ వర్రీ కావద్దు, ధైర్యంగా ఉండండి. ఏమీ కావు, కొంపలేం అంటుకుపోవు. నెంబర్ 3, మీరు డబ్బులు దాచిపెట్టాల్సిన రోజు సమయం ఆసన్నమైంది. రాబోతున్న రోజుల్లో ఖర్చులు పెరగవచ్చు, ఆదాయం తగ్గవచ్చు. కనుక అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, నెక్స్ట్ ఇయర్ మే దాకా కొన్ని వ్యతిరేక ప్లానటరీ పొజిషన్ మీరు మీ మీన రాశిలోనే రాహు శని నక్షత్రం సంచారం చేస్తున్నాడు. మీ రాష్ట్రాధిపతి గురువు నెక్స్ట్ మంత్ 9వ తేదీ నుంచి ఆయన వక్రంలో ఆయన ప్రారంభం చేస్తారు. ఇట్లా అనేక ఉన్నాయి. కనుక వీటన్నింటినీ బేరీజ్ వేసుకొని నేను ఫలితాలను చెప్పుకొస్తున్నాను. ఏదైనా చిన్నపాటి రెమెడీస్ ఉంటే నేను దీంట్లోనే జాయింట్గా చెప్తుంటాను. కనుక కలిపి చెప్తాను. కానీ మీరేం కంగారు పడవద్దు, ఆందోళన అంతకంటే చెందాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ రాశిలో పడుతుంది, మాకు అది 7వ స్థానం అవుతుంది, భార్యాస్థానం అవుతుంది, మా భార్య బిడ్డలకి ఏమైనా ఇబ్బందా, మా ప్రేమికులకి ఏమైనా ఇబ్బందా, మా భాగస్వామిని దెబ్బతింటాయేమో, ఇలాంటి వాడితో అయోమని చెప్తున్నారు. కనుక ఇవేమొద్దు, డబ్బులు దాచిపెట్టండి. డబ్బులు దాచిపెట్టడానికి సమయం చెబుతున్నాను. సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం, ఆ రోజు కృత్తికా నక్షత్రం. మధ్యాహ్నం భోజనం చేసి స్థిమితంగా ముందంత తీపి తినండి. అవకాశం ఉంటే హాయిగా పెరుగన్నం కూడా తినండి. అవకాశం ఉంటే పెరుగు దట్టంగా తాగించండి. పెరుగు తినేది కొద్దిగా పెరుగు అట్లా టేస్ట్ చేయండి. ఆ తర్వాత హాయిగా పాద ప్రక్షాళన చేసుకోండి. ఒక 11 రూపాయలు మీ ఇష్టమంత డబ్బును ఒక డబ్బాలోనో, లేక సంచిలోనో, ఒక పుస్తకంలోనో
లేదా ప్యాకెట్లో ఏదో కట్టి దాచిపెట్టుకుని అంతకుముందు దాచిపెట్టి ఉంటే ఉండొచ్చు, దానితో ఇది కూడా జాయిన్ అవుతుంది. కనుక దీని ప్రకారం కొంత డబ్బులు దాచిపెట్టే ప్రయత్నం చేయండి. ఏదైనా రాబోయే రోజుల్లో డబ్బును మీరు మస్తుగా సంపాదించడానికి ప్రయత్నాలు ఇప్పటి నుంచే మీరు శ్రీకారం చుట్టాలి. ఇక ఫలితాలకు వచ్చేద్దాం. అది మొదటి పాయింట్ ఇప్పుడంటే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 6:10 దాకా ఉన్నటువంటి సమయం అంతా కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవేశం తారాస్థాయిలో ఉంటుంది, ఎదుటి వారి మీద దూషించే విధంగా ఉంటుంది. దీంతో డబ్బులు కూడా కొంత తక్కువగా ఉంటాయి, చేతిలో తక్కువగా ఉంటాయి, నెలాఖరి కదా. కనుక కొంచెం ఆవేశాన్ని అణుచుకోవడానికి ప్రయత్నం చేయండి. తన కోపమే తన శత్రువు. కలహాలకి శ్రీకారం చుట్టవద్దు. రెడీగా ఎక్కడ కలహం ఉంటే అక్కడ వెళ్ళిపోదాం అనేటువంటి రీతిలో కొంతమంది ఉంటారు. అలాంటి చోటికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, 22వ తేదీ ఉదయం 6:10 నుంచి 24వ తేదీ రాత్రి 9:56 దాకా తోబుట్టువులతో సరదాగా గడిపోతారు. ఇది ఒక విధంగా ఏదో పిచ్చాపాటి కబుర్లుగా భావించండి. పెద్దగా అది గొప్పగా ఉండదు, అటు కిందగా ఉండదు, మధ్యస్థంగా ఉంటుంది, సాదా సీదాగా జరిగిపోతుంది. పెద్ద సమస్యాత్మకంగా ఏముండదు. ఏదైనా కొంచెం మంచి మాటలు వినగలిగేటువంటి అవకాశాలు వస్తుంటాయి. నెక్స్ట్ ఇక 3వ పాయింట్ వచ్చేసి, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో. 24వ తేదీ రాత్రి 9:56 ప్రారంభమై 29వ తేదీ ఉదయం వరకు మీరు చేసే ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వాహనము, గృహస్థానము, అక్కడ సంతాన స్థానంలో కొంచెం ఏదో ఇబ్బంది ఉన్నట్టుగా, అనీజినెస్ ఉన్నట్టుగా, సోమర్థం ఎక్కువగా ఉంటుంది. పై అధికారులతో కొంత ఇబ్బంది లేకుండా మీ ఫైల్స్ కదిలే విధంగా ప్రయత్నం చేయాలి. అలాగే సహోద్యోగస్తులు ఉంటారు, వారితో కూడా ఎక్కడ వైరం తెచ్చుకోవద్దు. చాలా వరకు ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే ఆ పనుల్ని సామరస్య ధోరణితోనే తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. పిల్లలతో కూడా మామూలుగా ఆవేశంగా మాట్లాడకుండా కొంచెం డిప్లొమాటిక్గానే సంతోషం ఉట్టిపడే విధంగా మాట్లాడి లోపల ఎలా ఉన్నా పైకి నవ్వుతూ పలకించడానికి ప్రయత్నం చేయండి. ఇక మీ ఫైల్స్ కదలని ఫైల్స్ మీద ఎక్కడ ఉన్నాయనుకున్న ఆఫీసులు దాని మీద రగడ చేయవద్దు. కొంచెం నెమ్మదిగానే ఫైల్స్ కలుగుతాయి, తొందరపడవద్దు. అలాగే ఆరోగ్యం కూడా కుదిరి పడుతుంది, మీరేం వర్రీ కావద్దు. ఈ సోషల్ మీడియా చెప్పేటువంటి విని మనసంతా పాడు చేసుకోవద్దు. ప్రశాంతంగా ఉండండి, టైంకి తినండి, టైంకి నిద్రపోండి. డబ్స్ దాచిపెట్టడానికి శ్రీకారం చుట్టండి. ప్రతిరోజు కూడా డబ్బులు దాచిపెట్టాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. అవసరమైన ఖర్చులకు మాత్రం ఉండాలి, అనవసరమైన ఖర్చులు ఉండకూడదు అనేటువంటి రీతిలో ప్రతిరోజు కూడా గుర్తు చేసుకుంటూ ఉండడానికే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 2 రోజులు 29వ తేదీ 30 ఈ 2 రోజులు మాత్రం కొంచెం మహదానందంగా ఉంటుంది. శత్రుభయం ఉండదు, శత్రువుపై విజయం సాధిస్తామనే ప్రగాఢ నమ్మకము, విశ్వాసం కూడా కలుగుతుంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆనందంగా ఈ చివరి 2 రోజులు మాత్రం గడపడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్నపాటి అనారోగ్యం వచ్చినా డాక్టర్ గారి దగ్గరికి పోయినా ఆ డాక్టర్ గారు ఇచ్చే రిపోర్ట్ మీకు అనుకూలంగా ఉంటుంది. కొంత మనసు మాత్రం ప్రశాంతంగా కొంత ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ మీన రాశిలో జన్మించిన జాతకులు, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులు ఉంటారు. వారికి 22వ తేదీ ఆదివారం రాత్రి 11:03 నుంచి 23వ తేదీ సోమవారం రాత్రి 10:07 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమంతో చక్కగా చేసుకోవచ్చు. ఇక 2వ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 23వ తేదీ సోమవారం రాత్రి 10:07 ప్రారంభమై 24వ తేదీ మంగళవారం రాత్రి 9:54 వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం రేవతి నక్షత్ర జాతకులకి 24వ తేదీ రాత్రి 9:54 నుంచి 25వ తేదీ రాత్రి 10:23 వారికి అనుకూలమైన సమయం కాదు. ఏది ఏమైనప్పటికీ రొటీన్ కార్యక్రమం చేసుకుంటూ డబ్బుల్ని భద్రంగా పెట్టుకుంటూ అనవసరమైన ఖర్చుల్ని తగ్గించి అవసరమైన ఖర్చులకు మాత్రమే కొద్దిగా వాడుతూ రాబోయే రోజుల్లో మనకెవరు కాపాడరు. అయిన వాళ్ళు కూడా వారి స్వార్థాలు వారు చూస్తారు, మీ స్వార్థం మీకుంటుంది. కనుక ఎవరి ఈ జీవితాలు వారివి. కనుక మీకు పిల్లలు ఉంటారు, పిల్లలు కలుగుతున్నారు కనుక వారి పిల్లల కోసం సరే ఒక డబ్బుని ఈ నెల నుంచి ఎందుకండి, దసరా నుంచి అయితే మంచి రోజు కదా, విజయం ఉండొచ్చు. కానీ దీనికి వెనక ఒక వ్యవహారం ఉంది. ఆ వ్యవహారం చెప్పాలంటే పుణ్యకాలం కాస్త అయిపోతుంది. అది ఏదో చెప్పాలని అనుకున్నాను, వీడియో చేద్దాం అనుకున్నాను. ఆ వీడియో చేయాలంటే ఈ యొక్క డ్రమ్స్తో నాకు బుర్ర తిరిగిపోయింది, నాకు హై బీపీ కూడా ఉంది.
మరి నేను పోయి వారి మీద ఎక్కడ ఇరచకబడేది. కనుక 22వ తేదీ ఆదివారం కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం ప్రశాంతంగా భోజనం చేయండి. భోజనానికి ముందు వీలైనంత స్వీట్ తినండి. అవకాశం ఉంటే షుగర్ పేషెంట్ కాకుండా ఉంటే భోజనం తర్వాత చివరిలో పెరుగు ఉంటుంది కదా, పెరుగు భోజనం చేయండి. మధ్యలో పెరుగు తినడానికి ప్రయత్నం చేయండి. భోజనం తర్వాత పాద ప్రసాదం చేసుకోండి. చక్కగా ఇష్టదేవత నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత డబ్బులు దాచిపెట్టుకోండి. అలాగే మేము ముందే దాచిపెట్టుకున్న తర్వాత భోజనం చేస్తే అవుతుంది. భోజనం చేసిన తర్వాత స్థిమితంగా డబ్బులు దాచిపెట్టుకుని ఆ కాసేపు మాత్రం సెల్ ఫోన్ కట్టి పక్కన పడేయండి. అది వద్దు, అది మోగుతూ ఉంటుంది. కనుక మెసేజ్లని, వాట్సాప్ని, అవని ఇవని ఏమొద్దు. ఆ ప్రశాంతంగా కూర్చొని భోజనం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.